హాయ్ యూర్స్. లాస్ట్ క్లాస్ లో మనం ఆల్రెడీ వెక్టర్ నోటేషన్స్ అలానే ఈ ఎక్స్ప్రెషన్స్ మీద టైమ్ ఆఫ్ ఫ్లైట్ టు టైమ్ ఆఫ్ డెసెంట్ మాక్సిమం హైట్ హార్జెంటల్ రేంజ్ అలానే ఈక్వేషన్ ఆఫ్ ట్రాజెక్టరీ మీద ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసాం కదా. సో ఈ రోజు క్లాస్ కి వచ్చేసరికి న్యూ కాన్సెప్ట్ హార్జెంటల్ ప్రొజెక్టైల్ మోషన్ కోసం డిస్కస్ చేద్దాం. సో దీంట్లో సేమ్ మనం ఎలాగైతే ఈక్వేషన్ ఆఫ్ ట్రాజెక్టరీ అలానే నెక్స్ట్ టైమ్ ఆఫ్ డెసెంట్ హార్జెంటల్ రేంజ్ అలానే వెక్టర్ నోటేషన్ ఎలాగైతే ఆబ్లిక్ ప్రొజెక్టైల్ మోషన్ కి డెరైవ్ చేసుకున్నామో, సో ఈ రోజు మన క్లాస్ లో సేమ్ అవే టర్మ్స్ హార్జెంటల్ ప్రొజెక్టైల్ మోషన్ కి మనం డిస్కస్ చేస్తాం. సో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ వన్, ఈక్వేషన్ ఆఫ్ ట్రాజెక్టరీ for horizontal projectile. సో ఫస్ట్ కాన్సెప్ట్ మనకి ఫార్ములా ఈక్వేషన్ ఆఫ్ ట్రాజెక్టరీ సేమ్ దీనికి కూడా మనం డెరైవ్ చేయాల్సి ఉంటది. సో దీనికి మనం కండిషన్ ఏం తీసుకోవాలంటే బాడీ అనేది ఒక టాప్ ఆఫ్ ఎ టవర్ నుండి ప్రొజెక్ట్ చేస్తున్నట్టు తీసుకోవాలి. సో సేమ్ టాప్ ఆఫ్ ద సర్ఫేస్ ఆఫ్ ద టవర్ కి సేమ్ టాంజెన్షియల్ డైరెక్షన్ లో యూ అనే వెలాసిటీతో ఒక బాడీని ప్రొజెక్ట్ చేస్తే ఆ బాడీ యొక్క ట్రాజెక్టరీ ఈ విధంగా ఉంటుంది. సో ఇనీషియల్ గా టాప్ ఆఫ్ ద టవర్ స్మాల్ హెచ్ ఉందనుకుందాం. ఓకే, సో ఆ బాడీ అనేది గ్రౌండ్ కి టీ అనే టైంకి రీచ్ అయింది అనుకుందాం. ఓకే, సో ఒక పాయింట్ పి మార్క్ చేద్దాం. ఈ ట్రాజెక్టరీలో ఒక పాయింట్ పి అన్నది XY కోఆర్డినేట్ దగ్గర ఉందని అనుకుందాం. ఓకే, సో ఈ డైరెక్షన్ లో ఇది X యాక్సిస్ లో మనకి X డిస్టెన్స్ అలానే Y యాక్సిస్ లో Y డిస్టెన్స్ అనేది ట్రావెల్ చేసినట్టు. ఓకే, సో ఇది మనకి ఇంకా రేంజ్ కూడా మనం డెరైవ్ చేస్తాం కాబట్టి ఇది O A ఇది B, A టు B యొక్క హారిజాంటల్ డిస్టెన్స్ ఏదైతే వచ్చిందో అదే కదా మనకి రేంజ్. సో క్యాపిటల్ ఆర్ తో డినోట్ చేద్దాం. సో ఇది మనకు కావాల్సిన డయాగ్రామ్. సో ఈక్వేషన్ ఆఫ్ ట్రాజెక్టరీ ఫర్ హారిజాంటల్ ప్రొజెక్టైల్ డెరైవ్ చేద్దాం. సో ఫస్ట్ హారిజాంటల్ డిస్ప్లేస్మెంట్ ఏదైతే ఉందో దాన్ని మనం ఎలా రాసుకోవచ్చు, E ఇంటూ T అని రాసుకోవచ్చు కదా. అంటే P అనే పాయింట్ టైం T అనే టైం కి రీచ్ అయింది అనుకుందాం. సో O నుండి B కి వచ్చే టైం ని మనం టైమ్ ఆఫ్ డెసెంట్ అనుకుందాం. ఓకే, సో T అనే టైం కి పాయింట్ P కి రీచ్ అయింది కాబట్టి సో అక్కడ ఉండే హారిజాంటల్ డిస్ప్లేస్మెంట్ అన్నది U టైమ్స్ T అవుద్ది. ఎందుకంటే P అనే పాయింట్ కి వచ్చేసరికి ఇక్కడ ఒక టాంజెంట్ కానీ మీరు తీసుకున్నారనుకో ఫైనల్ వెలాసిటీ ఏదైతే ఉందో అది మనకి క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. సో ఇది మనం X యాక్సిస్ కి Y యాక్సిస్ కి ఈ విధంగా రిజాల్వ్ చేసుకుంటే, ఓకే, X యాక్సిస్ కి Y యాక్సిస్ కి ఈ విధంగా రిజాల్వ్ చేస్తే ఇది Vx అవుతుంది, ఇది Vy అవుతుంది. సో ఇది మనం థీటా అనుకోవచ్చు ఇన్ కేస్ ఫైనల్ వెలాసిటీ యొక్క డైరెక్షన్ కావాలంటే. సో ఇప్పుడు Vx అనే కాంపోనెంట్ దేనికి ఈక్వల్ అవుతుంది, ఇనిషియల్ వెలాసిటీ ఏదైతే హారిజాంటల్ వెలాసిటీ ఉందో అది ఎప్పుడు కాన్స్టెంట్ ఉంటుంది కాబట్టి Vx అనే వెలాసిటీ ఫైనల్ వెలాసిటీ ఇనిషియల్ వెలాసిటీ యొక్క మ్యాగ్నిట్యూడ్ కే ఈక్వల్ అవుతుంది. రెండు కూడా ఈక్వల్ గానే ఉంటాయి ఎందుకంటే హారిజాంటల్ డైరెక్షన్ లో వెలాసిటీ ఎప్పుడు కూడా కాన్స్టెంట్ ఉంటుంది కాబట్టి. అలానే Vy ఈజ్ ఈక్వల్స్ టు Uy ప్లస్ Ayt కాబట్టి ఇందులో ఇనిషియల్ వెలాసిటీలో y కాంపోనెంట్ ఏం లేదు కాబట్టి 0 ప్లస్ Ay అంటే GT. సో మనకు కావాల్సిన Vy కాంపోనెంట్ ఏం వచ్చింది, GT వచ్చింది. సో ఈ ఫార్ములాస్ ఫైనల్ వెలాసిటీస్ వచ్చాయి. నెక్స్ట్ మనకు కావాల్సింది ఏంటి, y అనే వెర్టికల్ డిస్ప్లేస్మెంట్ y కావాలి. అంటే O టు P అనే వెర్టికల్ డిస్ప్లేస్మెంట్ ఎంత ఉందో అది డెరైవ్ చేసుకోవాలి. సో ఇది ఎలా వస్తుంది మనకి, Uyt ప్లస్ హాఫ్ Ay T స్క్వేర్. ఓకే, సో ఆ ఫార్ములా బట్టి మనం చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ ఇనీషియల్ గా నేను ఆల్రెడీ చెప్పాను. ఓకే, y అనే కాంపోనెంట్ మనకి ఎక్కడా లేదు. సో ఓకే, దాన్ని బట్టి యూజ్ చేసుకొని చేస్తే మనకు కావాల్సింది ఏమవుతుంది, 0. y అనే కాంపోనెంట్ లేదు కాబట్టి ఇంక మనం Uy అనేది డైరెక్ట్ గా 0 చేసుకోవచ్చు. అలానే హాఫ్ నెక్స్ట్ Ay అంటే మనకి వెర్టికల్ డైరెక్షన్ లో మనకి గ్రావిటేషన్ యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీకే కదా ఈక్వల్ అవుతుంది. సో Ay ప్లేస్ లో మనం 0 రాసుకోవచ్చు. నెక్స్ట్ T ని దీంట్లో ఎలా రాసుకోవచ్చు, T ఈజ్ ఈక్వల్స్ టు X బై U అని రాసుకోవచ్చు కదా. సో అదే ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే X బై U హోల్ స్క్వేర్. సో మనకి దీన్ని బట్టి ఏమొచ్చినట్టు, GX స్క్వేర్ బై 2U స్క్వేర్. సో దీన్ని దేనికి ఈక్వల్ అవుతుంది, వెర్టికల్ డిస్ప్లేస్మెంట్ y కి ఈక్వల్ అవుతుంది. ఇదే మనకి ఈక్వేషన్ ఆఫ్ ట్రాజెక్టరీ అన్నది. సో ఇందులో మనకి ఈ G బై 2U స్క్వేర్ ఏదైతే ఉందో దాన్ని బయటికి తీసినట్టయితే, ఓకే, సో మొత్తం ఈ G బై 2U అనేది కాన్స్టెంట్ K అనుకుంటే నెక్స్ట్ ఇంటూ X స్క్వేర్ వస్తుంది కదా. y ఈజ్ ఈక్వల్స్ X స్క్వేర్ అనేది ఏ ఈక్వేషన్, ఇది ఈక్వేషన్ ఆఫ్ పారాబోలా. సో ఇది ఈక్వేషన్ ఆఫ్ పారాబోలా ఈక్వేషన్ సాటిస్ఫై చేస్తుంది కాబట్టి ఈ ట్రాజెక్టరీ షేప్ ఏమని చెప్తాం మనం, పారాబోలిక్ షేప్ అనేది
మనం కన్క్లూజన్ ఇస్తాం అనమాట ఇది బేస్ చేసుకొని. సో మనకి ఏదైతే ఈక్వేషన్ హారిజాంటల్ ప్రొజెక్టైల్ మోషన్ ఏదైతే gx2/2u² ఏదైతే వచ్చిందో 2u² ఇది. సో 2u² ఏదైతే వచ్చిందో అది మనకి సేమ్ ఈక్వేషన్ ఆఫ్ ఈ ఈక్వేషన్ ఏది వచ్చిందో అది ఈక్వేషన్ ఆఫ్ పారాబోలా అని రిప్రజెంట్ చేస్తున్నట్టు మనం డెరైవ్ చేసుకున్నాం. సో నెక్స్ట్ ఫార్ములా ఏంటో చూద్దాం. టైమ్ ఆఫ్ డెసెంట్ సో దీన్ని మనం టీవీ అంటాం కదా. ఓకే, దాంతో ఆ నోటేషన్ తోటి పిలుద్దాం ఆల్రెడీ. సో ఈ డెఫినేషన్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. దీని డెఫినేషన్ ఏమవుతుంది? ద టైం టేకెన్ బై ద బాడీ టు రీచ్ ద గ్రౌండ్ ఆఫ్టర్ ఇట్ ఈస్ ప్రొజెక్టెడ్ ఫ్రమ్ ఏ హైట్ హెచ్. ఏదైతే మనకి ఓ అనే పాయింట్ ని మనం ప్రొజెక్ట్ చేస్తున్నప్పుడు ఆ బాడీ అన్నది గ్రౌండ్ కి వచ్చే టైం ఇంటర్వెల్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం టైమ్ ఆఫ్ డెసెంట్ అవుతుంది అని చెప్తాం అనమాట. సో టీడీ వాల్యూ ఎలా క్యాలిక్యులేట్ చేయొచ్చు? మనకు ఆల్రెడీ ఒక ఈక్వేషన్ ఉంది, హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు హాఫ్ GT² అనే ఫార్ములా ఉంది కదా, ఇక్కడ టీడీఏ అవుతుంది అనమాట. ఆ టైం వాల్యూ టీడీకి ఈక్వల్ అవుతుంది టైమ్ ఆఫ్ డెసెంట్. సో టీడీ ఈజ్ ఈక్వల్స్ ఎలా రాసుకోవచ్చు? √2h/GA కదా ఫార్ములా. సో టైమ్ ఆఫ్ డెసెంట్ ఫార్ములానే ఇది. సో హెచ్ అనేది ఇక్కడ వెర్టికల్ డిస్ప్లేస్మెంట్ ఓ నుండి ఏ ఇనిషియల్ పాయింట్ ఫైనల్ పాయింట్ కాబట్టి మనకి వెర్టికల్ డిస్ప్లేస్మెంట్ హెచ్ అవుతుంది ఇక్కడ. ఓకే, సో ఇది అయిపోయింది. నెక్స్ట్ థర్డ్ వన్ రేంజ్. టైమ్ ఆఫ్ డెసెంట్ అయిపోయింది కదా. సో అది బేస్ చేసుకుని మనం రేంజ్ ఫార్ములా కూడా డెరైవ్ చేసుకోవచ్చు. సో రేంజ్ అంటే ఏంటి? జనరల్ గా మనకి ద హారిజాంటల్ డిస్ప్లేస్మెంట్ ట్రావెల్ బై ద బాడీ ఫ్రమ్ పాయింట్ ఆఫ్ ప్రొజెక్షన్ టు ద గ్రౌండ్. ఏ పాయింట్ అయితే ఉంటుందో పాయింట్ ఆఫ్ ప్రొజెక్షన్ అండి, బి అనే పాయింట్ గ్రౌండ్ కి రీచ్ అయ్యే హారిజాంటల్ డిస్ప్లేస్మెంట్ ఏదైతే ఉంటుందో అది మనకి రేంజ్ అవుతుంది. సో అది ఎలా క్యాలిక్యులేట్ చేయొచ్చు? రేంజ్ కావాలంటే ఆల్రెడీ మనకు తెలుసు స్పీడ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై టైం కాబట్టి. సో ఇక్కడ మనకి డిస్టెన్స్ ఏమవుతుంది? ఇక్కడ రేంజ్ కాబట్టి రేంజ్ ఈజ్ ఈక్వల్స్ టు యు అనే ఇనిషియల్ వెలాసిటీ తో కదా మనం ప్రొజెక్ట్ చేస్తుంది. సో ఇనిషియల్ హారిజాంటల్ వెలాసిటీ యూ కాంపోనెంటే కాబట్టి మనకి ఏ ప్రాబ్లం లేదు. సో ఇంకా యూ కింద డైరెక్ట్ గా మనం సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ టీ వాల్యూ ఏమవుతుంది? ఓ నుండి బికి ఎంత టైం అయితే పడుతుందో ఏ నుండి బికి వచ్చే హారిజాంటల్ డైరెక్షన్ ఉండే టైం ఇంటర్వల్ కూడా టీఏ పడుతుంది కదా. ఇది ఆల్రెడీ మనం ఆబ్లిక్ ప్రొజెక్షన్ లో చెప్తున్నప్పుడు చెప్పాను. మీరు ఒక పాయింట్ నుండి బి అనే పాయింట్ ఎప్పుడైనా ట్రావెల్ చేస్తున్నప్పుడు ఎంత టైం అయితే పడుతుందో హారిజాంటల్ డైరెక్షన్ లోని కూడా సేమ్ ఆ బాడీ సేమ్ హారిజాంటల్ డైరెక్షన్ లో ట్రావెల్ చేస్తున్నప్పుడు కూడా అంతే టైం పడుతుంది అనేసి మనం అక్కడ ఆల్రెడీ డిస్కస్ చేసాం. సో దాన్ని బట్టి ఇక్కడ ఏమవుతుంది? టీడీ అవుతుంది. సో దీని ఫైనల్ ఫార్ములా ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు యూ ఇంటూ √2h/G అవుతుంది దీని ఫార్ములా. ఓకే, నెక్స్ట్ ఫార్ములా ఏంటో చూద్దాం. ఫోర్త్ వన్, velocity vector after some time. velocity vector after some time క్యాలిక్యులేట్ చేద్దాం. ఆల్రెడీ వెక్టర్ నోటేషన్స్ లో ఎలాగైతే ఆబ్లిక్ ప్రొజెక్టైల్ క్యాలిక్యులేట్ చేస్తామో ఇక్కడ సేమ్ అలానే దీనికి కూడా క్యాలిక్యులేట్ చేస్తాం. సో ఫార్ములా ఏంటి మనకి? v బార్ ఈజ్ ఈక్వల్స్ టు u బార్ ప్లస్ a బార్ ఇంటూ t. సో ఇక్కడ దీని ప్రకారంగా మనకి u బార్ ఏమవుతుంది? జనరల్ గా ఇనిషియల్ వెలాసిటీ ఒక వెక్టర్ కాంపోనెంట్ ఓన్లీ x యాక్సిస్ లోనే ఉంది కాబట్టి ui క్యాప్ మాత్రమే ఉంటుంది. అలా నెక్స్ట్ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ దేనికి ఈక్వల్ అవుతుంది? j క్యాప్. సో ఇక్కడికి వచ్చేటప్పుడు మనం ఏం చేద్దాం అంటే, ఓకే, సో నేను పాజిటివ్ x యాక్సిస్ లో ఉండే కాంపోనెంట్స్ అన్ని పాజిటివ్, అలానే నెగిటివ్ y యాక్సిస్ లో ఉండే కాంపోనెంట్స్ అన్ని కూడా పాజిటివ్ కింద కన్సిడర్ చేస్తున్నాము సైన్ కన్వెన్షన్స్. సో అందుకే ఇక్కడ అన్ని పాజిటివ్స్ లో తీసుకుంటారు. సో v బార్ ఈజ్ ఈక్వల్స్ టు ఇప్పుడు ఈ వాల్యూస్ ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే ui క్యాప్ ప్లస్ ఏ ఏమవుతుంది? gt j క్యాప్ వస్తుంది. సో ఇది మనకి వెక్టర్ ఫార్మ్. ఓకే, దీన్ని మనకి మ్యాగ్నిట్యూడ్స్ లో క్యాలిక్యులేట్ చేయాలంటే √u² ప్లస్ GT² వస్తుంది. ఇది మనకి మ్యాగ్నిట్యూడ్ క్యాలిక్యులేట్ చేయాలంటే. డైరెక్షన్ క్యాలిక్యులేట్ చేయాలంటే మనం దీన్ని క్యాలిక్యులేట్ చేసుకోవాలి. టాంజెంట్ డ్రా చేసాం కదా, విత్ రెస్పెక్ట్ టు హారిజాంటల్ థీటా యాంగిల్ తో అది వేరీ అవుతుంది కాబట్టి. సో డైరెక్షన్ ఏమొస్తుంది ఇక్కడ? tan θ ఈజ్ ఈక్వల్స్ టు, సో ఇప్పుడు మనం డిస్ప్లేస్ చేసాం అనుకోండి, ఇది మనకి VI కాంపోనెంట్ అవుతుంది కాబట్టి tan θ అంటే ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ కాబట్టి మనకి ఏమవుతుంది ఆ ఈక్వేషన్ ప్రకారం దాని ప్రకారంగా? సో ఆపోజిట్ సైడ్ VY, అడ్జసెంట్ సైడ్ అంతా VX. సో VY బై VX. సో θ ఈజ్ ఈక్వల్స్ టు tan ఇన్వర్స్ VY ఏమవుతుంది మనకి? GT కదా కాంపోనెంట్ బై VX కాంపోనెంట్ ఏమవ్వాలి? U అవ్వాలి. ఓకే, సో ఇది మనకి డైరెక్షన్ ఆఫ్ ద వెలాసిటీ వెక్టర్. సో ఇది నెక్స్ట్ ఫిఫ్త్ ఫార్ములా క్యాలిక్యులేట్ చేద్దాం. ఫిఫ్త్ వన్, velocity vector after traveling some
vertical displacement velocity vector after traveling some vertical displacement చూద్దాం. సో అగైన్ మనకి కాంపోనెంట్స్ ఏవే ఉన్నాయి, ui cap ఒకటి, ఇనిషియల్ వెలాసిటీ వెక్టర్ ui cap ఒకటి, అలానే యాక్సలరేషన్ అన్నది మనకి యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఇన్ నెగిటివ్ యాక్సిస్ ఏదైతే ఉందో అదొక కాంపోనెంట్. ఇంకోటి డిస్ప్లేస్మెంట్ ఒకటి కావాలి. డిస్ప్లేస్మెంట్ ఏ డైరెక్షన్ లో, ఇది మనకి ఎక్కడి నుండి ఎక్కడికి ఈ y అనే కాంపోనెంట్ అనుకున్నాం కదా మ్యాగ్నెట్యూడ్. సో y j cap. సో ఈ మూడు కూడా మనకి ఇక్కడ అవసరం ఉంటది, ఎందుకంటే మనకి వెలాసిటీ వెక్టర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్స్ లో క్యాలిక్యులేట్ చేయాలి. దానికి మనకి ఈక్వేషన్ ఆఫ్ మోషన్ ఒకటి ఉంది ఆల్రెడీ, v bar dot v bar is equals to u bar dot u bar plus 2a bar dot s bar అనే ఫార్ములా ఉంది. v square minus u square equals to 2as ఫార్ములానే. సో అది మనకి వెక్టర్ ఫార్మ్ లో ఈ విధంగా రాసుకోవచ్చు. v bar dot v bar అంటే ప్యారల్ వెక్టర్స్ కాబట్టి డాట్ ప్రొడక్ట్ ఎప్పుడు కూడా కాస్ మనకి 0 1 కాబట్టి డైరెక్ట్ గా v స్క్వేర్ అనే మ్యాగ్నిట్యూడే ఉంటుంది. సో అలాగనమాట. సో ఇప్పుడు మనకి ఈ వాల్యూలో ఇది ఏమవుతుంది, v స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు u బార్ డాట్ u బార్ అంటే ఏమవుతుంది, ui క్యాప్ డాట్ ui క్యాప్ కాబట్టి i క్యాప్ డాట్ i క్యాప్ అంటే మనకి ఏమొస్తుంది, మనకి 1. ఓకే, సో రెండు కూడా అగైన్ మళ్ళీ మనకి డాట్ ప్రొడక్ట్ అంటే ఏబి కాస్ డేటా కాబట్టి అగైన్ డేటా అన్నది 0 అవుతుంది ప్యారల్ వెక్టర్స్ కాబట్టి, కాస్ డేటా అన్నది 1 అవుతుంది. సో ఓకే, సో దాని ప్రకారంగా మనకి రెండు ప్యారల్ వెక్టర్స్ కాబట్టి ఇక్కడ రాస్తాను చూడండి, మ్యాగ్నిట్యూడ్ 1 వస్తుంది, మ్యాగ్నిట్యూడ్ 1 కాస్ 0 అంటే మనకి అగైన్ 1 కాబట్టి సో డైరెక్ట్ గా మనకి దాని యొక్క డాట్ ప్రొడక్ట్ వాల్యూ 1. సో ఇక్కడ దాని ప్రకారం ఇది ఏమవుతుంది, యూ స్క్వేర్ వస్తుంది. ఓకే, ఓన్లీ మ్యాగ్నిట్యూడ్స్ మల్టిప్లై అయిపోతాయి, మిగతా కాంపోనెంట్ ఏవైతే డాట్ ప్రొడక్ట్ ఐ క్యాప్ డాట్ ఐ క్యాప్ అన్నది 1 అవుతుంది కాబట్టి. సో నెక్స్ట్ ప్లస్ 2 ఇంటూ ఇదేం అవ్వాలి, జీ జే క్యాప్ డాట్ ఎస్ ఏం అవ్వాలి, వై జే క్యాప్. అగైన్ మనకి వై క్యాప్ y యాక్సిస్ లో మనకు ఉండే జే క్యాప్ డాట్ జే క్యాప్ యూనిట్ వెక్టర్స్ అనేవి అగైన్ మనకి 1 అవుతాయి. అగైన్ ఈ రెండు కూడా ప్యారల్ వెక్టర్స్ కాబట్టి అగైన్ మనకి యాంగిల్ కూడా 0 కాస్ 0 1 కాబట్టి అగైన్ మనకి ప్రోడక్ట్ అన్నది 1 వస్తుంది. సో నెక్స్ట్ v స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు u స్క్వేర్ ప్లస్ 2gy అన్నది మనకి ఈక్వేషన్ అవుతుంది. ఓకే, సో ఇది యూజ్ చేసుకొని మనం ఏం చేస్తాం, దీన్ని మనం మ్యాగ్నిట్యూడ్స్ లో ఆల్రెడీ వచ్చేసినట్టే, ఇది మ్యాగ్నిట్యూడ్ ఇది. సో ఇది కావాలి అంటే v స్క్వేర్ v ఇస్ ఈక్వల్స్ రూట్ ఓవర్ u స్క్వేర్ ప్లస్ 2gy అన్నది మనకి మ్యాగ్నిట్యూడ్ ఫార్ములా. ఓకే, సో ఈ మ్యాగ్నిట్యూడ్ ని మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఇన్ వెక్టార్ ఫార్మ్ లో రాసుకోవాలి. ఇన్ వెక్టార్ ఫార్మ్ లో ఎలా రాస్తాం, v బార్ ఇస్ ఈక్వల్స్ టు vx i క్యాప్ ప్లస్ vy j క్యాప్ ఫార్మాట్ లో రాసుకోవాలి మనం. ఓకే, రెక్టాంగులర్ కాంపోనెంట్. సో దాని ప్రకారం ఇక్కడ ఏమవుతుంది, vx అంటే మనకి ఏమొస్తుంది, ఇక్కడ రెక్టాంగులర్ కాంపోనెంట్ ui క్యాప్ ప్లస్ vy కాంపోనెంట్ ఏం రావాలి, రూట్ ఓవర్ 2gy j క్యాప్ రావాలి. ఓకే, సో ఇది మనకి vx స్క్వేర్ ప్లస్ vy స్క్వేర్ ఫార్మాట్ లో ఉంది. vx కాంపోనెంట్ ఏముంది, u ఉంది కాబట్టి నేను అది u కింద ఇక్కడ రాసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ మనకి ఏమవుతుంది, ఇది కాంపోనెంట్ vy హోల్ స్క్వేర్ కదా జనరల్ గా, దీన్ని మ్యాగ్నిట్యూడ్ చేస్తే ఏమొస్తుందో చూడండి, రూట్ ఓవర్ vx స్క్వేర్ ప్లస్ vy స్క్వేర్ కదా. సో ఈ రెండు కంపేర్ చేయండి, ఈ రెండు కంపేర్ చేస్తే vx ప్లేస్ లో ఏముంది, u ఉంది. అలానే vy ప్లేస్ లో ఇక్కడ స్క్వేర్ లేదు కాబట్టి ఈ స్క్వేర్ ఇటు పంపిస్తే రూట్ ఓవర్ 2gy రావాలి, అందుకే నేను ఇక్కడ రూట్ ఓవర్ 2gy రాసా. సో వెక్టార్ ఫార్మ్ లో మనకు వచ్చే ఈక్వేషన్ ఇది. ఓకే, సో ఇది బేస్ చేసుకొని మనం ఇప్పుడు డైరెక్షన్ క్యాలిక్యులేట్ చేయాలి. ఫైనల్ వెలాసిటీ ఒక వెక్టార్ అన్నది మనం డైరెక్షన్ క్యాలిక్యులేట్ చేస్తే tan θ ఈజ్ ఈక్వల్స్ టు vy బై vx కదా అవుతుంది. సో vy ప్లేస్ లో మనకి ఎంత వచ్చింది, ఇక్కడ రూట్ ఓవర్ 2gy. అలానే మనకి vx కాంపోనెంట్ ఎంత వచ్చింది, u వచ్చింది. సో θ ఈజ్ ఈక్వల్స్ టు tan ఇన్వర్స్ రూట్ ఓవర్ 2gy బై u. సో ఇది మనకి డైరెక్షన్ ఆఫ్ ద వెలాసిటీ, ఫైనల్ వెలాసిటీ వెక్టర్. నెక్స్ట్ ఫార్ములా ఏంటో చూద్దాం. పొజిషన్ వెక్టర్ ఆఫ్టర్ సమ్ టైం t. సో పొజిషన్ వెక్టర్ క్యాలిక్యులేట్ చేయాలి. సో దీనికి కావాల్సింది మనకి ఈక్వేషన్ ఏంటి, సో ఆరిజిన్ దగ్గర నుండి ఒక వెక్టర్ మనం తీసుకుంటే ఓకేనా, దాన్ని r బార్ అంటారు పొజిషన్ వెక్టర్ ని. సో ఆ పొజిషన్ వెక్టర్ విత్ రెస్పెక్ట్ టు హారిజాంటల్ తోటి ఆల్ఫా అనే యాంగిల్ తో మనకి రిప్రజెంట్ చేస్తున్నాం అనుకున్నాం. సో ఇప్పుడు మనకి దాని ఫార్ములా ఏంటి, ఆర్ బార్ ని మనం ఎస్ బార్ అనొచ్చు, డిస్ప్లేస్మెంట్ వెక్టర్ అనొచ్చు, ఓకేనా, పొజిషన్ వెక్టర్ అనొచ్చు. సో ఇప్పుడు మనకి ఎస్ బార్ ఇజ్ ఈక్వల్స్ టు ఇంకో ఫార్ములా ఉంది కదా మన ఈక్వేషన్ మోషన్, యూ బార్ ఎస్ ఇజ్ ఈక్వల్స్ యూటీ ప్లస్ హాఫ్ ఎయిట్ స్క్వేర్ ఉంది కదా, దాన్ని మనం వెక్టార్ ఫార్మ్ లో రాసుకున్నాం.
ఎస్ బార్ ఈజ్ ఈక్వల్స్ టు యూ బార్ టీ ప్లస్ హాఫ్ ఏ బార్ టీ స్క్వేర్ అవుతుంది కదా. సో యూ బార్ అనే ఈక్వేషన్ మనకి ఏమొస్తుంది, మనకి ఓన్లీ ఎక్స్ కాంపోనెంటే ఉంది కాబట్టి యూఐ క్యాప్ వస్తుంది. అలానే మనకి నెక్స్ట్ ఏ కాంపోనెంట్ ఏ బార్ ఏమవుతుంది, జీ వై క్యాప్ జీ జే క్యాప్ వస్తుంది. అలానే నెక్స్ట్ అంతే. సో ఇది మనకి అలా వాల్యూస్ అన్నవి ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకు కావాల్సిన పోర్షన్ వెక్టర్ అన్నది మనకి వచ్చేస్తుంది. సో ఎస్ బార్ ఈజ్ ఈక్వల్స్ టు యూ టిఐ క్యాప్ ప్లస్ హాఫ్ ఏ బార్ ఏమవుతుంది, జీటీ స్క్వేర్ జే క్యాప్ వస్తుంది. సో ఇది మనకి పోర్షన్ వెక్టర్ యొక్క వెక్టర్ ఫామ్. అలానే నెక్స్ట్ దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు, ఎస్ బార్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ఐ క్యాప్ ప్లస్ వై జే క్యాప్ కింద మనం రిప్రజెంట్ చేసుకోవచ్చు కదా. సో దీని యొక్క మ్యాగ్నిట్యూడ్ కావాలి అంటే మాడ్యులస్ అప్లై చేయాలి. సో ఎస్ బార్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమొస్తుంది, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ కదా. సో రూట్ ఓవర్ ఎక్స్ ప్లేస్ లో ఏముంది మనకి, యూటీ ఉంది. సో యూటీ హోల్ స్క్వేర్ ప్లస్ వై ప్లేస్ లో ఏముంది మనకి, వై ప్లేస్ లో ఇక్కడ కదా, వై ప్లేస్ లో హాఫ్ జీటీ హోల్ స్క్వేర్ వస్తుంది. సో ఇది మనకి మ్యాగ్నిట్యూడ్. ఓకే. సో పోర్షన్ వెక్టర్ యొక్క మ్యాగ్నిట్యూడ్ క్యాలిక్యులేట్ చేయాలని మాడ్యులస్ అప్లై చేయాలి. ఇప్పుడు మనకి డైరెక్షన్ కావాలి. విత్ రెస్పెక్ట్ టు హారిజాంటల్ తో ఈ పోర్షన్ వెక్టర్ అనేది ఎంత యాంగిల్ తో ట్రావెల్ చేస్తుంది అన్నది మనం క్యాలిక్యులేట్ చేయాలి. సో దాని ప్రకారం ఇక్కడ మనకి ఏమవుతుంది, ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు టాన్ ఇన్వర్స్. సో ఇది ఎక్స్ కాంపోనెంట్ కదా, ఇక్కడ నుండి ఎక్కడికి ఇది ఎక్స్. సో ఇది వై కాంపోనెంట్. సో ఆపోజిట్ సైడ్ వై ఉంది కాబట్టి వై బై ఎక్స్ వస్తుంది ఇక్కడ మనకి. సో టాన్ ఇన్వర్స్ వై కాంపోనెంట్ మనకి ఎంత వచ్చింది ఇక్కడ, హాఫ్ జీటీ, సారీ ఇక్కడ జీటీ స్క్వేర్ ఫుల్ గా రాయాలి, హాఫ్ జీటీ స్క్వేర్ హోల్ స్క్వేర్. ఓకే, హాఫ్ జీటీ స్క్వేర్ హోల్ స్క్వేర్ కాబట్టి వై ప్లేస్ లో. సో అది ఇక్కడ వస్తుంది. సేమ్ వై కాంపోనెంట్ కూడా అగైన్. సో ఈ రెండు కంపేర్ చేసుకుని సరిపోద్ది. హాఫ్ జీటీ స్క్వేర్ బై ఇక్కడ ఏముందో మనకి ఎక్స్ కాంపోనెంట్ యూటీ. ఓకే. సో ఇక్కడ టీ ఇక్కడ టీ క్యాన్సిల్ అయిపోతే మనకి ఫైనల్ గా ఏమొచ్చింది, టాన్ ఇన్వర్స్ జీటీ బై 2u అన్నది మనకి యాంగిల్ మేడ్ బై ద పోర్షన్ వెక్టర్ విత్ ద హారిజాంటల్. నెక్స్ట్ ఫార్ములా డెరైవ్ చేద్దాం. ఓకే, లాస్ట్ ఫార్ములా 7th one, deviation suffered by a horizontal projectile in time t. ఓకే. సో లాస్ట్ ఫార్ములా ఇదే మనకి. సో ఇది ఆల్రెడీ మనం ఆబ్లిక్ ప్రాజెక్టైల్ లో వెక్టర్ నోటేషన్స్ చెప్పినప్పుడు ఆల్రెడీ డిస్కస్ చేసాం. సో సేమ్ ఇక్కడ కూడా అదే కాన్సెప్ట్. సో ఆల్రెడీ మనకు ఒక టవర్, టాప్ ఆఫ్ ద టవర్ ఓ అనే పాయింట్ ని మనం హారిజాంటల్ ప్రొజెక్షన్ చేస్తున్నాం కదా. సో ఈ ప్రొజెక్షన్ అన్నది ఫస్ట్ మనం టూ కేసెస్ లో మనం డిస్కస్ చేస్తాం. ఓకే. సో ఫస్ట్ ఏంటంటే గ్రావిటీ ఆబ్సెంట్ గా ఉన్నప్పుడు, ఓకేనండి, ఇది గ్రావిటీ జీ అన్నది ఆబ్సెంట్ గా ఉన్నప్పుడు ఆ బాడీ ఎప్పుడు కూడా ప్రొజెక్ట్ చేస్తున్నప్పుడు, అంటే జీ అనేది ఆబ్సెంట్ ఉన్నప్పుడు ఏ బాడీ అయినా మనం ప్రొజెక్ట్ చేసినప్పుడు అది యూనిఫామ్ వెలాసిటీతో ట్రావెల్ చేస్తుంది. కాబట్టి ఇనీషియల్ వెలాసిటీ వెక్టర్ ఎప్పుడు కూడా టాప్ ఆఫ్ ద సర్ఫేస్ ఏదైతే టవర్ ఉందో దానికి టాంజెన్షియల్ డైరెక్షన్ లోనే ఉంటుంది ఆ వెక్టర్ యొక్క డైరెక్షన్. నెక్స్ట్ గ్రావిటీ ప్రెసెంట్ ఉన్నప్పుడు ఈ పాయింట్ నుండి మనం ప్రొజెక్ట్ చేసినప్పుడు మనకి ఎప్పుడు కూడా ఆ బాడీ ఏమవుతుంది, డ్యూ టు ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఆఫ్ ద ఎర్త్ మళ్ళీ గ్రౌండ్ కి రీచ్ అవ్వడానికి ట్రై చేస్తుంది. సో టైం టీ కి పాయింట్ పి రీచ్ అయింది అనుకుందాం. సో దీని కోఆర్డినేట్స్ ఎక్స్ కామా వై అనుకుందాం. ఓకే. సో ఎక్స్ డైమెన్షన్ ఇది అవుతుంది, ఎక్స్ ఇది ఈక్వల్స్ టు దీని యొక్క ఇనీషియల్ వెలాసిటీ యూ కదా హారిజాంటల్ డైరెక్షన్ లో. సో యూ ఇంటూ టీ అవ్వాలి. ఓకే. సో ఎక్స్ అనే హారిజాంటల్ డిస్ప్లేస్మెంట్ క్యాలిక్యులేట్ చేయాలంటే యూ ఇంటూ టీ చేస్తే తెలుస్తుంది ఈ పాయింట్ పి వరకు. ఓకే. అలానే వెర్టికల్ డిస్ప్లేస్మెంట్ చూద్దాం. ఓకే. సో ఇక్కడ ఒక వెక్టర్ డ్రా చేద్దాం. ఇది ఫైనల్ వెలాసిటీ వెక్టర్, ఇది ఇనీషియల్ వెలాసిటీ వెక్టర్. సో ఈ టూ వెక్టర్స్ మధ్యలో ఉండే ఈ వెర్టికల్ డిస్ప్లేస్మెంట్ ఏదైతే వై ఉందో ఆ వైయే మనకి ఈ డీవియేషన్. సో ఎంతైతే మనకి జీ అన్నది అబ్సెంట్ అవుతున్నప్పుడు ఆ ఇనీషియల్ వెలాసిటీ యొక్క వెక్టర్ టాంజెన్షియల్ డైరెక్షన్ టు ద సర్ఫేస్ ఆఫ్ ద టవర్ మనకి ట్రావెల్ చేస్తుంది కదా ఆ వెక్టర్ కి, అలానే ఫైనల్ వెలాసిటీ వెక్టర్ అంటే జీ అన్నది ప్రెసెంట్ ఉన్నప్పుడు మళ్ళీ అది మనకి గ్రౌండ్ కి రీచ్ అవుతున్నట్టు ఆ ట్రాజెక్టరీ అన్నది మనకి అపియర్ అవుతుంది. కాబట్టి ఆ టూ వెక్టర్స్ కి మధ్యలో ఎంతవరకు అయితే ఆ డిస్ప్లేస్మెంట్ మనకి క్రియేట్ అయిందో అది మనకి ఈ డీవియేషన్ అవుతుంది. సో ఆ డీవియేషన్ కంప్లీట్ గా మనకి ఏమవుతుంది, ఇనీషియల్ పాయింట్ ఓ నుండి పి అనే పాయింట్ ఫైనల్ పాయింట్ కి ఉండే వెర్టికల్ డిస్ప్లేస్మెంట్ వైకి ఈక్వల్ అవుతుంది. సో ఆల్రెడీ మనం వైకి ఏదైతే ఈక్వేషన్ ఆఫ్ ట్రాజెక్టరీ క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఏదైతే ఈక్వేషన్ వచ్చిందో దీనికి అదే ఈక్వేషన్ ఉంటుంది ఈ డీవియేషన్ ఫార్ములా కూడా. కావాలని మళ్ళీ ప్రూవ్ చేద్దాం. సో డెల్టా ఈజ్ ఈక్వల్స్ టు వై ఈజ్ ఈక్వల్స్ టు మనకి ఇక్కడ ఏమవ్వాలి, యూవై
టీ ప్లస్ హాఫ్ ఏవై టీ స్క్వేరే కదా ఫార్ములా. సో ఇక్కడ యూవై కాంపోనెంట్ ఏం లేదు, ఎందుకంటే ఇది మనకి సేమ్ హార్జెంటల్ ప్రొజెక్టైల్ కాబట్టి వై కాంపోనెంట్ ఏం ఉండదు, ఓన్లీ హార్జెంటల్ వెలాసిటీ మాత్రమే ఉంటుంది. యూఎక్స్ ఇది ఈక్వల్స్ టు యూ అన్నది మాత్రమే ఉంటుంది, వై కాంపోనెంట్ జీరో. ఓకే, సో ఇది జీరో కాబట్టి హాఫ్ జీటీ స్క్వేర్. సో ఇప్పుడు టీ ఈజ్ ఈక్వల్స్ టు దీన్ని ఎలా రాయొచ్చు, ఎక్స్ బై యూ కింద రాసుకోవచ్చు మనం. సో దాని ప్రకారం ఇప్పుడు ఫార్ములా ఏమవుతుంది మనకి, హాఫ్ జీ టీ ప్లస్ ఏం రాయాలి, ఎక్స్ బై యూ హోల్ స్క్వేర్. సో ఇక్కడ డెల్టా ఈజ్ ఈక్వల్స్ టు ఏం వచ్చినట్టు మనకి, హాఫ్ జిఎక్స్ స్క్వేర్ బై యూ స్క్వేర్ కదా, జిఎక్స్ స్క్వేర్ బై యూ స్క్వేర్. ఇదే మనకి డీవియేషన్ సఫర్డ్ బై ద హారిజాంటల్ ప్రాజెక్టైల్ ఫార్ములా. సేమ్ మనకి ఇది ఆల్రెడీ ఈక్వేషన్ ఆఫ్ ట్రాజెక్టరీ క్యాలిక్యులేట్ చేసినప్పుడు వై ఏదైతే ఫార్ములా వచ్చిందో జిఎక్స్ స్క్వేర్ బై 2u స్క్వేర్, సేమ్ దీనికి కూడా అదే వచ్చింది. సో ఇది మనకి ఈరోజు కాన్సెప్ట్. సో వీటి మీద మనకి హారిజాంటల్ ప్రొజెక్టైల్ మోషన్ మీద థియరీ అయితే ఈ క్లాస్ కంప్లీట్ చేసుకున్నాం. నెక్స్ట్ క్లాస్ లో మనం వీటి మీద ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం. సో నెక్స్ట్ ఇంకొక టాపిక్ ఉంది, ప్రొజెక్టైల్ ఆన్ ఇంక్లైన్డ్ ప్లేన్. ఆ టాపిక్ అయిపోతే మన ప్రొజెక్టైల్స్ కంప్లీట్ అయిపోద్ది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.